ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడి, అంటే ఆచరణ సాధ్యం కాని విషయాలన్నీ మాట్లాడి అవి అవుతాయా కావా అనే ఆలోచన లేకుండా ప్రజలు సోషల్ మీడియాలో చూసిర్రు కదా మిమ్మల్ని ఎట్లా ఎన్ని బూతులు తిడుతుర్రు అంటే మీరు నిజంగా సీజన్ చూసుకుంటట్టున్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు ఏంటంటే ఒక సీజన్లో మూసి మురికినది, ఇంకో సీజన్లో ఈ హైడ్రా, ఇంకో సీజన్లో లగచల్ల లొల్లి. సో నాకు తెలిసి మీరు హలో గైస్, అందరికి నమస్తే, వెల్కమ్ టు బాలా టాక్స్. మన తెలంగాణ సీఎం గారు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో ఆయనకే తెలియదు. సో రీసెంట్గా ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రజలు ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేస్తలేరు, వాళ్ళు హెల్మెట్లు పెట్టుకోకుండా బండ్ల మీదకెళ్ళి కింద పడి చచ్చిపోతున్నారు, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కార్లలో యాక్సిడెంట్లు అయ్యి చచ్చిపోతున్నారు, రాంగ్ రూట్లో వెళ్ళి వేరేళ్ళ గుద్ది వాళ్ళని చంపేస్తున్నారు. అంటే ఆయన ఇలా మాట్లాడలేదు, కాకపోతే ఆయన ఇంటెన్షన్ ఇది. ప్రభుత్వాలు ఎంత చేసినా వీళ్ళు మారతలేరు కాబట్టి మనము పని చేద్దాం. ఎప్పుడైతే బండి రిజిస్ట్రేషన్ అవుతుండదో ఆర్టీఏ దగ్గర, అక్కడనే వీళ్ళ బ్యాంక్ అకౌంట్లు ఎన్ని ఉంటే అని తీసుకొని పెట్టుకుందాం. ఎప్పుడైతే ఈ వెహికల్ ట్రాఫిక్ రూల్ని ఉల్లంఘిస్తుందో, అంటే ఒక సిగ్నల్ జంప్ అవుతుందో, లేదంటే హెల్మెట్ పెట్టుకోడో, లేదంటే ట్రిపుల్ రైడింగ్ అవుతుందో, లేదంటే ఎవరికైనా రాంగ్ రూట్లో వెళ్ళి ఎవరికైనా గుద్దుతుందో, అప్పుడు ఆటోమేటిక్గా ఆ ఓనర్ అకౌంట్లోకి వెళ్ళి కట్ చేద్దాము. నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే ప్రజల గురించి ఆలోచించే మొదటి వ్యక్తి మీరే ఈ రాష్ట్రం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరు కాబట్టి ప్రజల ఆరోగ్యం మీకు చాలా అవసరం, చాలా ముఖ్యం. కానీ రోడ్లు ఎంత చక్కగా ఉన్నాయి అనేది మీరు ఆలోచించండి. రోడ్లు ఎంత బాగున్నాయి, ఒకవేళ కొత్త రోడ్లు వేసినా పైన డాంబర్ వేసేసి ఇంత గుంత పెట్టేసి వదిలిపెడుతున్నారు. పటాన్ చెరువు ఒకసారి అటు వెళ్ళండి, ఆ రోడ్లను చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో తెలుస్తుంది. ఆ ట్రాఫిక్కి చచ్చిపోతున్నారు జనాలు. మనకు దాని గురించి పట్టించుకునే అవసరం లేదు. నాకు తెలిసి సీఎం రేవంత్ రెడ్డి గారి టార్గెట్ ఓల్డ్ సిటీ అనుకుంటా. మ్యాక్సిమం ఓల్డ్ సిటీలనే ఇట్లాంటి ఉల్లంఘనలు చాలా జరుగుతాయి. రోజు కొన్ని వందల ఉల్లంఘనలు జరుగుతాయి. అక్కడ పోలీసులు కూడా పెద్ద పట్టించుకోరు. నాకు తెలిసి వాళ్ళు ఫైన్ లేయరు, చాలని లేయరు, అసలు వాళ్ళని అడగరు. ఎందుకంటే వాళ్ళు అడిగితే ఇయ్యరు కాబట్టి. ఇయ్యరు, మళ్ళీ వీళ్ళని క్వశ్చన్ చేస్తారు. రోడ్ మీదకి వచ్చి నీ పని ఏదో నువ్వు చూసుకో, మా గురించి ఎందుకు మాట్లాడుతావు వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. వాళ్ళ గురించి రేవంత్ రెడ్డి గారు ఈ ప్లాన్ చేసిరేమో అనిపిస్తుంది. కానీ వాళ్ళకే కాకుండా రాష్ట్రం మొత్తం అమలు చేద్దాము అని ఒక ఆలోచన చేశాను. సరే రైటే, మీరు చెప్పింది కరెక్టే. కానీ ప్రభుత్వము ఏర్పడక ముందు మీరు అన్ని హామీలని నెరవేర్చిర్రా? ఇప్పుడు కాలేజ్కి వెళ్ళే పిల్లలకు స్కూటీలు ఇస్తున్నారు, స్కూటీలు ఇచ్చిర్రా? కళ్యాణ లక్ష్మికి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తున్నారు, ఇచ్చిర్రా? ఈ రైతులకు రైతు బంధు వీళ్ళు 10,000 ఇస్తే మీరు 15,000 ఇస్తా అన్నారు, ఇచ్చిర్రా? ఈ పెన్షన్లు వీళ్ళు 2,000 ఇస్తే మీరు 4,000 ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? మీరు ఎట్లయితే ప్రజల అకౌంట్లో నుంచి డైరెక్ట్ మనీ, ఎప్పుడైతే వీడు సిగ్నల్ జంప్ చేస్తాడో, ఎప్పుడైతే వీడు హెల్మెట్ పెట్టుకోడో, ఎప్పుడైతే వీడు రాంగ్ రూట్లో వెళ్తాడో డైరెక్ట్ మనీ కట్ చేసుకోండి అని మీరు చెప్పే ఒక ప్లాన్ అయితే ఇచ్చారు కదా. ఈ టెక్నాలజీని డెవలప్ చేయమన్నారు కదా. మరి అదేవిధంగా మీరు ఇచ్చిన హామీలు ఇవన్నీ నెరవేర్చేటట్లా ఒక టెక్నాలజీ డెవలప్ చేయొచ్చు కదా మీరే. ఎందుకంటే మీరు నెరవేరుస్తలేరు, మీరు చెప్పిన హామీలు ఇవ్వలేదు. గురుకురాల పిల్లలకు ఆ ఫుడ్ పడక ఎన్నోసార్లు వాళ్ళ హాస్పిటల్లో పడ్డారు, అది కరెక్ట్ చెక్ చేసిర్రా? ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇంకా వస్తలేదని పిల్లలు కొట్లాడుతున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు, అది చెక్ చేసిర్రా? కొన్ని స్కూళ్ళల్లో టీచర్స్ సరిగ్గా లేరు అని ఆ పిల్లలు రోడ్ల మీదకి వచ్చారు, దాన్ని అడ్రస్ చేసిర్రా? ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్ని ప్రాబ్లమ్స్ కాకుండా ఈ నిజంగా చెప్పాలంటే ఈ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ని చక్కదిద్దే పని పక్కకెట్టి వాళ్ళు కేవలం ఫోటోలు తీయనికనే పనికి వస్తున్నారా అని సామాన్యునికి డౌట్ వస్తుంది. మంత్ ఎండ్ వస్తే అయిపోతుంది, ఎక్కడ చూడు ఈ పోలీసు వాళ్ళే ఉంటారు, టక 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 ఫోటోలు కొడుతుంటారు. ఎక్కడనో ఒక దగ్గర ఈ పోలీస్ చెక్ ఉంటే మెల్లగా నడుచుకుంటూ వచ్చి వీళ్ళ పర్సనల్ ఫోన్లలో ఫోటోలు తీసుకొని వెళ్ళిపోతారు. రోడ్డు పక్కన ఉన్న వెహికల్ అన్ని ఫోటోలు తీసుకొని వెళ్ళిపోతారు. మనకు పార్కింగ్ సరిగ్గా అలాట్ చేయడానికి చేత కాదు. అంటే ఇప్పుడు సిటీ పెరుగుతుంది, సిటీలోకి జనాలు చాలామంది వస్తున్నారు, పార్కింగ్ అలాట్ చేయడానికి చేత కాదు. కానీ ప్రజలు నో పార్కింగ్లో పెట్టిర్రు బండ్లు అని చెప్పేసి మీరు ఇష్టం వచ్చినట్లు చాలన్లు ఇస్తారు, ఇష్టం వచ్చినట్లు ఫోటోలు తీస్తారు. ఆర్బీఐ అసలు పర్మిషన్ ఇస్తుందా మీరు అన్నట్లు? అంటే ఆ ఆర్టీఏ దగ్గర ఒక మనిషి దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్లన్నీ ఆర్టీఏకి సమర్పించుకోనికే ఆర్బీఐ పర్మిషన్ ఇస్తుందా అనే ఆలోచన ఏమైనా చేసిర్రా మీరు? అంటే ఈ రాష్ట్రానికి ప్రథమ పౌరుడు కదా సీఎం, అంటే ఫస్ట్ పర్సన్ ఈ రాష్ట్రానికి. మీరు మాట్లాడినవి చట్టాలు కావచ్చు,
ఇప్పుడు అది మంచిది ఉంటే తప్పనిసరి ఎంబడే ఫటాఫట్ చేస్తారు, ఒక జీవో రిలీజ్ చేస్తారు, అదో చట్టం చేసేస్తారు. సో మనం మాట్లాడేటప్పుడు ఇది పాజిబులా కాదా అని ఆలోచించుకోవద్దా? ఎందుకంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని చాలామంది రాజకీయాలకు రావాలనుకుంటారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, ఎంతోమంది యువకులకు ఆదర్శంగా ఉండే వ్యక్తి ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడి, అంటే ఆచరణ సాధ్యం కాని విషయాలన్నీ మాట్లాడి అవి అయితాయా కావా అనే ఆలోచన లేకుండా ప్రజలు సోషల్ మీడియాలో చూసిర్రు కదా మిమ్మల్ని ఎన్ని బూతులు తిడుతుర్రు అంటే మీరు నిజంగా సీజన్ చూసుకుంటట్టున్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు ఏంటంటే ఒక సీజన్లో మూసి మురికినది, ఇంకో సీజన్లో ఈ హైడ్రా, ఇంకో సీజన్లో లగచల్ల లొల్లి. సో నాకు తెలిసి మీరు ఇది ప్లాన్డ్గా చేస్తుర్రేమో, నాకు ప్లాన్గా చేస్తుర్రు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడతారు, ప్రజలు ఊరుకుంటారు, ప్రజలు అమ్మ నా బూతులు తిడుతున్నారు. మీరు సోషల్ మీడియా చూడండి, ఈ ఇష్యూ మీద ప్రజలు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు. అంటే మనం ఛాన్స్ ఇస్తున్నాం ప్రజలకు, మనము నన్ను తిట్టండిరా అని ఛాన్స్ ఇస్తున్నాం, మళ్ళీ తిడితేనేమో కేసులు వేస్తున్నాం. అంటే ప్రజలు మాట్లాడొద్దు మీ గురించి, మీరేమో ఇష్టం వచ్చినట్టు మీకు ఏది అనిపిస్తే అది మీరు మాట్లాడతారు, కానీ ప్రజలు మీ గురించి మాట్లాడొద్దు, మాట్లాడితే లోపలేస్తారు. సో రేవంత్ రెడ్డి గారు, మీరు స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మీరు తెలంగాణ రాష్ట్రానికి ప్రథమ వ్యక్తి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సమస్యల గురించి మాట్లాడితే ప్రజల్లోకి వెళ్తాయి, ఆ ప్రజలు తప్పకుండా రియాక్ట్ అవుతారు. సో ఇట్లాంటి విషయాలు మీరు ఆలోచించుకొని మాట్లాడితే మంచిదని నా ఆలోచన.